మా చుట్టాలందరితోటి ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయినట్టు కనబడుతుంది. సో హార్టీ వెల్కమ్ టు ప్రెస్ అండ్ మీడియా మెంబర్స్ హూ ఆర్ హియర్. చాలా హ్యాపీగా ఉందండి. అసలు మొత్తం కళ పండగ వాతావరణం ఇంకా సంక్రాంతి దాకా వెయిట్ చేయలేకపోతున్నట్టు ఉంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అన్నది ప్రతి ప్రొడ్యూసర్కి ఒక కళ. అలాంటిది నాకు మై ఫస్ట్ ఆపర్చునిటీ విత్ చిరంజీవి గారు, అది సంక్రాంతి రిలీజ్కి వస్తుందంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ డ్రీమ్ ఇట్ ఈస్ ఫర్ మీ. ఆ డ్రీమ్ని కాస్త ఇంకా పెద్ద చేయడానికి సంక్రాంతి రిలీజ్ని ఒక ట్రేడ్ మార్క్ చేసుకున్న డైరెక్టర్ తోటి మేము చేయడం అనేది సో హ్యూజ్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇదే ఆపర్చునిటీని ప్రతిరోజు షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక పండగలాగా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు మా కో ప్రొడ్యూసర్ సాహు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మన ఫ్యాన్స్ అందరికీ మీరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసు. మీరు ఈ 2 సాంగ్స్ రిలీజు, ఈ గ్లిమ్సెస్ అన్నీ చూశారు. అండ్ మీరు మెగాస్టార్ గురించి ఎక్స్పెక్ట్ చేసే ఆ గ్రేసు, స్టైలు అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మల్టీఫోల్డ్ 2 times 3 times ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇట్స్ గోయింగ్ టు బి అ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ. And thank you so much for everybody for coming here and for your continued support and love for us. Thank you. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి అండ్ అనుకున్నట్టుగా టైంకి అన్నీ ఫినిష్ చేసాం. అండ్ మూవీ గురించి చెప్పాలంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని మెగాస్టార్ గారికి, అట్లానే అడగంగానే ఒప్పుకొని చేసిన వెంకటేష్ గారికి, అట్లానే ఏ ఇబ్బంది లేకుండా టైం టు టైం అన్నీ చూసుకొని అన్నీ పర్ఫెక్ట్గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇది మీరు లేకపోతే ఈ టైంకి సినిమా డెఫినెట్గా అంత ఈజీ కాదు రావటం. అండ్ డెఫినెట్గా ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుందండి, అది దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అండ్ చిరంజీవి గారిని మేము చిన్నప్పుడు 30 years బ్యాక్ ఎట్లా చూసామో ఆయన ఇప్పుడు అట్లానే ఉన్నారు, అలానే డ్యాన్సులు చేశారు. అసలు ఫ్యాన్స్కి అయితే ఇది ఒక ఫీస్ట్ ఈ మూవీ. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మా ఇండస్ట్రీలో అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. సో సంక్రాంతి పండుగ సుస్మిత గారు చెప్పినట్టు సో మా ప్రమోషన్ కూడా సినిమా రిలీజ్ డేట్ తోటి నిన్ననే షూటింగ్ ఫినిష్ చేసుకున్నాం. సో మీడియా మిత్రులతోటి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొదలెట్టాం పండుగ. సో ఇది ఒక 20-30 రోజుల జర్నీ ఉంటుంది. ఇందాక ఎవరు అన్నారు నిశాంత్ గారు ఒక 4 రోజులు సావగొడతారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ముఖ్యంగా చిరంజీవి గారితో ఈ ఫిలిం మొదలెట్టి ఆల్మోస్ట్ మేము మేలో మొదలెట్టాం. ఆయనతో ఒక ఓపెనింగ్ ముహూర్తం స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ 7-8 months జర్నీ చాలా మెమరబుల్ నాకు. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా నేను స్టిల్ ఆ ఎమోషనల్ మోడ్లోనే ఉన్నాను. ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే సినిమా అయిపోయింది. ఆయన కూడా చాలా మెమరబుల్ జర్నీగా ఇద్దరం చాలా షేర్ చేసుకున్నాం. సో ఇద్దరం ఒకరినొకరు మిస్ అవుతున్నాం ఒక చిన్న ఫీలింగ్తో వెళ్ళి అబ్బాయి మళ్ళీ కలుద్దాం ఎలాగైనా త్వరలో అన్నట్టుగా ఒక చిన్న దీంతో బయటకు వచ్చాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు వన్స్ అగైన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ ఇక సినిమా విషయానికి వస్తే సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఇది నాది 3వ సంక్రాంతి, 4వ సంక్రాంతి. F2 సర్లేరు ఎవరు సంక్రాంతికి వస్తున్నప్పుడు 4వ సంక్రాంతి. సో జనరల్గా ప్రెషర్ ఏదైనా ఉందా అని కొంతమంది నన్ను అడిగితే నాకు ప్రెషర్ కంటే కాలేజీలోనో స్కూల్లోనో హాలిడేస్ ఇస్తే పండగకి ఊరెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సంక్రాంతి పండగానే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫీల్ గుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నవ్వించి వాళ్ళతో అల్లరి చేసేంత ఒక స్పేస్లో ఫీల్ అవుతాను నేను. సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ. సో దట్స్ వై సంక్రాంతి ఈజ్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్. ఇది నా 9th ఫిలిం, దాంట్లో ఆల్మోస్ట్ ఇది 4 సంక్రాంతి ఫిలిమ్స్. సో దట్ కనెక్షన్ ఉంది నాకు సంక్రాంతి తోటి. అండ్ దిస్ సంక్రాంతి కూడా ఐఎమ్ గివింగ్ ఏ ప్రామిస్. లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు. అండ్ చిరంజీవి గారులో ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్స్ విట్నెస్ చేసింది. అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు మీ ముందుకు రాబోతున్నారు. చాలా వేరియేషన్స్, చాలా ఫన్ టైమింగ్స్, డ్యాన్సులు, ఫైట్లు, అల్లరి చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ సూపర్బ్ ఎంటర్టైనర్ ఫర్ ది సంక్రాంతి నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో మాట్లాడతాం. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే.
నాకు చాలా ఇష్టమైన హీరో, నాకు చాలా వెరీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు, మెంటర్ అని చెప్పొచ్చు, లైక్ గురువు అని చెప్పొచ్చు, మా వెంకటేష్ గారు. సో ఆయనకి ఈ స్టేజ్లో మా డేట్ అనౌన్స్మెంట్ రోజు ఆయన బర్త్డే రోజు జరుగుతుంది. అండ్ ఈ సినిమాలో ఒక సూపర్ క్యామియో అంటామా, ఒక గెస్ట్ అపిరెన్స్ అంటామా, ఒక 20 minutes బ్లాక్ చేశారు ఆయన. అండ్ చిరంజీవి గారితో పాటు ఉంటుంది. అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్, ఒక జనరేషన్ని ఒక ఊపిన స్టార్స్ ఇద్దరు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఒక దశాబ్దాలుగా మనం వాళ్ళని చూస్తూ వస్తున్నాం. అలాంటి ఆ ఇద్దరిని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది సినీ ప్రేక్షకులకు కానీ, మూవీ లవర్స్ అందరికీ కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది. సో ఆ నలుగురు హీరోలు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్, ఈ నలుగురు హీరోలు ఒక 4 pillars లాగా ఉన్నారు మన ఇండస్ట్రీకి. అందులో ఏ ఇద్దరన్నా కలిసి కనిపిస్తే బాగుండని ఒక డ్రీమ్ ఎప్పుడు ఉంటుంది ఆడియన్స్కి. సో అలాంటిది అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో. అండ్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మాత్రం ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో మీకు చూపించడానికి. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, అండ్ మాకు ఈ సినిమాలో మీరు వచ్చి చేసినందుకు. అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హోప్ యూ విల్ గెట్ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ ఇప్పటికింతే. అలాగే మా నిర్మాతలు అండ్ సాహు గారికి, అండ్ మై సెకండ్ ఫిలిం భగవంత్ కేసరి తర్వాత. అండ్ చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్లో పనిచేస్తాం ఇద్దరం. ప్రొడ్యూసర్ అంటే కూడా ఒక ఫ్రెండ్లా ఉంటాం ఇద్దరం. థ్యాంక్స్ బ్రదర్, హోప్ అవర్ జర్నీ కంటిన్యూ. అండ్ సుష్మిత గారు అండ్ అనదర్ ప్రొడ్యూసర్. అండ్ సో ఆవిడతో కూడా ఈ సినిమాలో మా జర్నీ ప్రయాణం. అండ్ చాలా ఆవిడ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే, అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ చిరంజీవి గారు డాక్టర్ అనే ఫీలింగే ఉండదు. టెక్నీషియన్ అంటే టెక్నీషియన్ లాగా ఉంటారు. షూటింగ్ స్పాట్లో ఎలా కావాలంటే అలా అందరితో పలకరిస్తూ, అందరితో చాలా జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోప్ దిస్ సంక్రాంతి ఈజ్ మోర్ మెమరబుల్ టు యూ. అండ్ ఐ విష్ ఫర్ దట్ హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్ మీకు కూడా ఈ సినిమా. అండ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారికి. అండ్ ఆయన థ్యాంక్స్ చెప్తూ, అండ్ మా విక్టరీ వెంకటేష్ గారికి మరొకసారి భర్త విషయం చెప్తాను. అనిల్ బా, ఒక క్వశ్చన్ ఉంది బా మాకు. ఏమ్మా? ఒక క్వశ్చన్ ఉంది బా మాకు అంటున్నా. క్వశ్చన్ ఉంది? అనిల్ బా అన్నావా? ఓ ఓకే. క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంకి ఒక కాంటెస్ట్ పెట్టారు, మా మీడియా వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చారు. సో ఈసారి మనశంకర్ వరప్రసాద్కి అలాంటిది ఏం లేదా? అఫ్ కోర్స్ నాకు కాదు, మా మీడియా వాళ్ళకి అనుకోండి. సో అలాంటిది బాగా ఎక్సైటెడ్గా ఉన్నావు కదా నువ్వు. ఓకే, లాస్ట్ టైం గెలిచిన అమ్మాయి అక్కడ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది. సో అట్లాంటిది ఏం లేదా ఈసారి? అంటే కాంటెస్ట్ అని మనం అనుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ లైక్ ఎలాగో Q&A అనుకున్నాం కాబట్టి నాకు అనిపించిన ఒక బుల్లి ఐడియా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. ఓకే. సో ప్రతి జర్నలిస్ట్ సోదరులు ఒక క్వశ్చన్ అడిగే ముందు బ్యూటిఫుల్గా ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఎవరైతే ఎగ్జాక్ట్గా సూపర్గా డైలాగ్ చెప్తారో చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రీలీజ్ ఈవెంట్లో అద్భుతమైన గిఫ్ట్. వా నైస్. సో దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి? ఎవరైనా పార్టిసిపేట్ చేసి ఓపెన్ గ్రౌండ్. ఓకే, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. జస్ట్ స్వీట్ వార్నింగ్. ఓ మై గాడ్, చాలా ఫ్లోలో ఉన్నారు, భయం వేస్తుంది ఇప్పుడు. ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది, నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు, అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ కొంచెం ఉంటుంది. అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు, అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను. ఎందుకంటే నేను మితభాషిని కదా. పాండ్, జేమ్స్ పాండ్. సూపర్ పూర్తి గారు, సూపర్. యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్, నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం. కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయన ఆపద్బాంధవుడు. ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో ఆయన వేసి వస్తాయి. అందులో ఆయన తండ్రి లాంటి జంధ్యాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకు మాట్లాడతారు. గుర్తులేదు, బోళాశంకరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేర్లు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా, ఇన్ని అలా పండక్కి సరిపోయే లైట్ కథైనా, లేదంటే ఒక ఇన్డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా? కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాం కంటే స్టోరీ వైజ్ చాలా
కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి అండ్ 2 పిల్లలు ఉంటారు సినిమాలో. ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది. సో కంపల్సరీ ఫన్నే కాదు, ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమా. చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడబోతున్నారు అని. సుస్మిత గారు సరిపోతుంది చాలు. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది? అది అంతకుముందు ఇంకో దర్శకుడితో అనుకున్నా ఆ కథ సెట్ అవ్వలేదు, మళ్ళీ ఇది రావటం ప్లస్ ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి. ఇంతకుముందు మీరు నిర్మాతగా ఒక చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్పు, డాడీతో ఈ సినిమా చేయడం గురించి, ఆ కోరిక నెరవేరడం గురించి ఏం చెప్తారో అంటున్నాను. ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంతకుముందు స్మాల్ ఫిలిం తీశారు, అయితే డాడీతో ఈ బిగ్ ఫిలిం చేయడం గురించి ఏం చెప్తారు? మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే ఏం చెప్పారు ఆయనకి? మామూలుగా ఫస్ట్ ఫిలింని డెబ్యూ ఫిలిం అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాహు గారు డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. అది సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామూలు, ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేయించేటప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు, ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్ క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, అది నాటును మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, హుక్ స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లో ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్లో, కనపడ్డా. ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు 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 మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద మోస్ట్ వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దాన్ వర్కింగ్ సోలో అండి. అండ్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ వెన్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ దిస్. నెక్స్ట్ సోలోగా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే వీల్ నెవర్ మిస్ ఇట్ అండ్ వీల్ ఆల్వేస్ బీ ట్రయింగ్ ఫర్ గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఇస్ ఆర్ ప్రైమ్ మోటో. మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు అన్నట్టు చూసేవాళ్ళు ఆయన? ఈ సినిమాలో అందరం ఎలా పనిచేసామంటే మేము ప్రొడ్యూసర్, ఈయన డైరెక్టరు అలా కాదండి. ఈయన చెప్పినట్టు ఒక క్లాస్ రూమ్ లాగా
అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టోరీ నుంచి వచ్చింది. ప్లస్ ఈయన అనిల్ గారి దగ్గర నుంచి, ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. ఈయనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్ను, ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ప్రతి మూమెంట్ ఇస్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ అ ఉమెన్ ఐ కెన్ టెల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఈజ్ అ హ్యూజ్ బేస్ ఫర్ ద స్టోరీ. సో అందుకనే ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాట్ జస్ట్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్, బట్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్, ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో టాలెంట్కి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని. సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు. చాలా చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా. చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా, అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కడ అందరూ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూస్తారనుకునే స్పేస్ అది. సో అక్కడ ఒక మనం మంచి ఎంటర్టైనర్స్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నా జోనరు, నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనపడుతుంది. సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంతకాలం విల్ ట్రై ఫర్ దట్. కుదరినప్పుడు మనం ఏం చేయలేం. ఆ డిస్కషన్ అంతా టికెట్ రేట్లు, ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది. కోట్ల దాకా వెళ్ళింది. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండవు ఇక ఇదని చెప్పి. ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు రేట్స్, ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేసారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు. బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి. 3 days హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కానీ, బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది 50 రూపీస్, 75 రూపీస్ ఓన్లీ ఫర్ దోస్ 3-4 days. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్స్ గూడ్స్ చూస్తే రేట్లు 3-4 times ఉంటున్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 days ఇయర్ మొత్తం తీసుకుని 50 days రేట్స్ పెంచుతాం 4 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైజింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్లో వెళ్ళాను, మన అక్కడట్టు అక్కడ రేట్స్ రీజనబుల్గా అనిపించింది నాకు. మీరు అదే మూవీ వేరే మల్టీప్లెక్స్లో అయితే 3-4 times ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్ రాకుండా అంట నేను. అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్, ఆయన ఇదంతా కామెడీ టైమింగ్, ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అది. సో ఇప్పటివరకు వచ్చిన 2 songs కూడా చాలా మీరు అన్నట్టు ఒక వైబ్ తోటి, మీసాల పిల్లంతా ఒక గ్రేస్ ఉంది, తర్వాత మెగా క్లాస్ అన్నారు. సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితోటి ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏం ప్లాన్ చేశారు? ఉంది మంచి నంబర్ ఉంది అది. మంచి నెంబర్. సో అది కూడా 4th song వస్తుంది. సో 3rd song ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి, వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ December లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది, ఇంట్రో సాంగ్. మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది అది. అట్ ద సేమ్ టైము ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్. అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని, సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు, ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాం కూడా నేను F2లో కనుక వెంకీ ఆస్టర్ అన్నట్టు, తర్వాత సర్లేర్లో ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి 1-liners కొద్దిగా తగ్గిస్తూ వచ్చా. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం కూడా ప్లాన్డ్గా ఏం చేయలేదు. బట్ కురికెత్త అది వెళ్ళిపోయింది. అది లూప్ లాగా చేద్దామని అనుకోవాలి. సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ, బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ, ఆయన బిహేవియర్ కానీ, సో ఆయన 1-liners మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా, లైవ్లీగా, మన పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను. బట్ ఆయన షో స్టీల్ చేసేసారు అంతే. అంటే వన్ మోర్ సార్, యాక్చువల్గా లాస్ట్ సంక్రాంతి ఏంటంటే ఒక్కొక్క జోనర్లో ఉంది. బట్ ఈసారి సంక్రాంతి కొంచెం టఫ్ అవుతుందని ఒక టాక్ నడుస్తుంది. అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫన్ జోనర్లో వస్తున్నాయని చెప్పేసి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అసలు టఫే ఉంది. అందరూ జనాలందరినీ నవ్వించడానికి బయలుదేరితే అందరూ హ్యాపీగా అందరూ నవ్వుకోవటమే. ఒక చిరంజీవి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి
ఆయన్ని మీరు ప్రేమించిన విధానాన్ని కానీ అభిమానించిన విధానాన్ని కానీ ఆయనతో దగ్గరుండి షేర్ చేసుకున్నారని చెప్పి తెలిసింది. సో ఏంటి అదంతా ఎలా చిరంజీవి గారు మురిసిపోయారు మీ అభిమానం చూసని కూడా చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. సో దా జర్నీ గురించి. సో నేను అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్కూల్ డేస్లో నేను ఆయన పాటలకు బాగా డ్యాన్స్ చేసేవాడిని. సో తెలియకుండా ఆయన సినిమాల్లో ఆయన కామిక్ టైమింగ్ కానీ ఆయన ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసి. సో నాకు ఎందుకు అంటే బై చైల్డ్హుడ్ నాకు మూవీ బఫ్ అండి. నేను సినిమాలకి ఒక అడిక్ట్ అయిపోయిన ఒక అబ్బాయిని. స్కూల్లో బాగా చదివితే క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమా చూపిస్తారని క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని. సో వారానికి ఒక సినిమా చూశాను, అంటే 52 సినిమాలు 52 వారాలు అంటే 52 సినిమాలు చూసేవాడిని ఆ ఏజ్లో, 5th క్లాస్ 6th క్లాస్లో. సో అలా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు, అంటే థియేటర్లో టౌన్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. సో ఆ పబ్లిక్తో ఉండే ఇంటరాక్షన్ కానివ్వండి, ఆ సినిమా చూసేటప్పుడు ఆడియన్స్తో ఇది ఉండే కానీ, ఆ తెలియకుండా థియేటర్కి సంబంధించిన వైబ్తో బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అందులో ముఖ్యంగా చిరంజీవి గారి ఫిల్మ్స్ ఆ రోజుల్లో థియేటర్స్ని ఎంత సెన్సేషన్ చేసాయి, అందులో మాస్ ఆడియన్స్ని కానీ యూత్ని కానీ పిచ్చెక్కించాయి. సో ఆ వైబ్ ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వచ్చారు. నాకెందుకో లైవ్ క్యారెక్టర్స్లో అంటే ఒక లీడర్ రాజు, ఒక గాయన్ లీడర్లో రాజారాం, అండ్ గరాణంలో లీడర్ రాజు, ఆటో జానీ, సో ఇలాంటి పాత్రలు అంటే మన ఇంటి పక్కన మన ఎదురుగుండే పాత్రలు ఆయన చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఆయన టైమింగ్ అని నా బిలీఫ్. సో అందుకే శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఆయనకు పెట్టి మనలో ఒకటిగా మనతో మాట్లాడితే చిరంజీవి గారు ఎలా ఉంటారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను. అండ్ అది ఆయనకు కొట్టిన పిండి. మీరు రేపు సినిమా చూస్తారు, చిరంజీవి గారిని చూసి ద ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యూ విల్ సర్ప్రైజ్. అనిల్ గారు సార్, ఇక్కడ మై సెల్ఫ్ హేమమాలిని సార్, డైలాగ్ వచ్చేసి సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి గిఫ్ట్ రెడీ చేసుకోవచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామే చాలా మెమరబుల్ నాకు. అప్పుడు ఆ ఇయర్ అలా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అయింది. సో ఇయర్ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ఇది కూడా మెమరబుల్లే, బికాజ్ చిరంజీవి గారి సినిమాయే పెద్ద గిఫ్ట్ మాకు. సో ఫస్ట్ నాకున్న ఒకే ఒక క్వశ్చన్, ఇద్దరు ప్రొడ్యూసర్లని పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా సార్, ఏ ప్రొడ్యూసర్ మీకు మహా ఇష్టం? మీరు చెప్పిన దానికి వెంటనే ఒప్పేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు సార్ వాళ్ళిద్దరిలో? ఇలా ఫిట్టింగ్ పెట్టారంటే సో ఎవరిష్టం అంటే నేను చెప్పలేను. అండ్ సి, ఒకవైపు బాస్ డాటరు, ఒకవైపు మంచి ఫ్రెండ్. సో ఎట్లా పిక్ చేయండి నేను? సో అంటే ఇద్దరు నిజంగా చెప్పాలంటే అస్సలు స్ట్రెస్ తీసుకోరు. ఎంత పెద్ద ఇది ఉన్నా కూడా, అంటే మనకేదో పక్క నుంచి ఏదో వాల్కనో పేలిందన్నా కూడా అలా చూస్తుంటారు ఇద్దరు, ఓ వాల్కనో పేలిందా అన్నట్టుగా. అంతేగాని పరిగెత్తడం అది ఉండదు, చాలా సింపుల్గా చాలా కూల్గా ఉంటారు. ఇక సాహు గారి గురించి మన ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు, సో అంత కూల్ పర్సన్. కాబట్టి ఇద్దరు సూపర్. సో కాకపోతే ఇప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఈయన అసలు నవ్వడం. చాలా హైప్ తీసుకొచ్చారని కొంచెం లీకేజ్ వచ్చింది, ఏమంటారు దీన్ని? అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు ఆడియన్స్. మీసాల పిల్ల అనే సాంగ్ ఆల్మోస్ట్ 84-83 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అదే మాకు ఒక తెలియని ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా 25 మిలియన్ వరకు దగ్గర వెళ్ళింది. అండ్ వెన్ సాంగ్స్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య వాళ్ళకి మనకి ఆ వ్యూస్ పెరుగుతున్నా వాళ్ళు మన సినిమాని చూడాలని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ ఉంది అనేది మేకర్స్గా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. అండ్ మీరు అన్నట్టు ఒక స్టెప్ అది మీరు విట్నెస్ చేసినట్టున్నారు, ఆ రోజు సెట్లో ఉన్నట్టున్నారు. పర్లేదు చెప్పొచ్చు, అది మీరే చెప్పండి. చాలా బాగుంది స్టెప్ కూడా చాలా బాగుంది. సెట్లో అనుకోకుండా ఉంటుంది జరగడం వల్ల స్టెప్ చూసా, నిజంగా సంక్రాంతికి పెద్ద వైబ్ ఆ స్టెప్ కూడా. అది ఇది కొద్దిగా మార్క్ చేసుకొని ఫ్యాన్స్ యూజ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేశారు చిరంజీవి గారు. అంటే మేమే షాక్ అయిపోయాం, సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. మేమే షాక్ అయిపోయాం. ఆయన ఎనర్జీ, ఆయన వైబ్, ఆయన కసి, ఇక అది మాటల్లో చెప్పలేను. అది ఎప్పుడో మేము కరెక్ట్ టైం చూసి వదులుతాం. అది మీరు అన్నట్టు వైబ్ అయిపోతుంది. సెట్లో మొత్తం సాంగ్ షూటింగ్ అవగానే అంతా క్లాప్స్ కొట్టగానే అక్కడ నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు. 1990లో గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు ఆ ఓపెనింగ్ కళ్ళద్దాలు పెట్టుకుని గన్తో ఒక స్టైల్ చూసారా, అలా ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. లైవ్లో నేను చూశాను, మీరు చూశారు. సో సార్ అనిల్ గారు, సాహు గారు అంటే అమెరికాలో షో పడే టైం ఇక్కడ షో చేస్తూ ఉన్నారు. 11 ఈవినింగ్ వేస్తారా లేదా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా షోతో స్టార్ట్ చేయబోతున్నారా? 12 ఎర్లీ మార్నింగ్ నుంచి. అది ఒకసారి ఇంకా డిస్కషన్ నడుస్తుంది సార్. ఒకసారి ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. ఇక్కడ అదే ఇందాక అడిగినట్టు రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్నీ మాట్లాడుకుని మాకు క్లారిటీ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. ఇంకా టైం పడుతుంది.
యాక్చువల్గా ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి మర్చిపోయాను చెప్తాం. నేను బ్రదర్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినాక నాకు ఫోన్ చేసి ఇవాళ నుంచి నువ్వు మెగా ప్రొడ్యూసర్ బ్రదర్ అన్నాడు. యాక్చువల్గా మర్చిపోయాను చెప్తాం. అనిల్ గారు ప్లీజ్ ఇంట్రాగేట్ చేయండి. మిస్ జ్వాల అంటే యాక్చువల్లీ చిరంజీవి గారే ది బెస్ట్ డాన్సరు. ఆయన బెస్ట్ మూమెంట్స్ కూడా మీరు చాలా చూసుంటారు. ప్లస్ మీరు కూడా డ్యాన్స్లో చాలా గ్రిప్ ఉంది మీకు కూడా. సో ఈ సినిమాలో స్టెప్స్ వేసేటప్పుడు చిరంజీవి గారికి మీరు ఆయన ఇప్పటి వరకు వేయని స్టెప్స్ కానీ ఏదైనా కొత్తగా కానీ ఏమన్నా మీ స్టైల్లో మీకు డ్యాన్స్లో గ్రిప్ ఉంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా? నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, బట్ నేను స్టెప్పులు క్రియేట్ చేసేంత కొరియోగ్రఫీ నాలో లేదు. బట్ మాస్టర్స్ ఏమైనా చెప్తే ఏమైనా చిన్న చిన్న ఇన్పుట్స్ ఇవ్వటం తప్ప. బట్ లక్కీగా ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. 4లో 2 విజయ్ పోలంకి చేశాడు అండ్ అప్కమింగ్ డ్యాన్స్ మాస్టర్ ఆయన పుష్ప సాంగ్ చేశారు అండ్ ఇది. అండ్ భాను మాస్టర్ శశిరేఖ చేశారు. అండ్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆటా సందీప్. తనకి చిరంజీవి గారే పిలిచి ఆఫర్ ఇచ్చారు. చాలా అప్కమింగ్ గా తను కూడా కొత్త చిన్న పాటలు వేశారు. మొన్న రీటెస్ట్గా ఛాంపియన్ సాంగ్ కూడా చేశాడు అబ్బాయి. సో నేను ఫస్ట్ కొత్త అబ్బాయి కదా చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేస్తాడని ఒక చిన్న దీనిలోనే. బట్ ఇందాక ఆయన చెప్పింది ఒక సాంగ్ అదిరిపోద్దని చెప్పారు కదా, అది ఆ అబ్బాయి కంపోజ్ చేసింది. లక్కీగా అందరు డ్యాన్స్ మాస్టర్స్ అద్భుతంగా, ఎందుకంటే డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ అందరూ తెలుసో తెలియకో ఆయనకి ఎక్కడో చోట ఆయన అభిమానులు అయ్యే ఉంటారు. సో వాళ్ళకి తెలియని ఒక ఫ్యానిజం బయటకు వస్తుంది. సాంగ్ మనం అనుకున్న దానికంటే అద్భుతంగా కంపోజ్ చేస్తారు. సో అందుట్లో మీలో కూడా వచ్చింది, మీరు కూడా మేకింగ్లో కనపడ్డారు డ్యాన్స్ వేస్తూ. చెప్పండి అన్నీ చెప్పండి. ఇందాకేదో చెప్పాను కదా వాళ్ళ మధ్య కనపడతాను. అది డ్యాన్సా మాటలా డైలాగులు అనేది. ప్లస్ బాలయ్యబాబుతో కూడా చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. వెంకటేష్తో చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేస్తున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ దట్ బెస్ట్ ది బెస్ట్. సో మీరు ఎవరితో సినిమా చేస్తే వాళ్ళకి ఫ్యాన్ బాయ్గా మారిపోవడం, పరకాయ ప్రవేశం చేసేయడం, ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. నేను ఏ సినిమా చేస్తానో ఆ సినిమాకి హానెస్ట్గా ఆ హీరోకి నేను భక్తుడిని అయిపోతాను. లేకపోతే నేను అంత 100% ఎఫర్ట్స్ పెట్టలేను. సో ఆ వైబ్లో ఉంటాను. వాళ్ళ సినిమాలు చూసి పెరిగొచ్చిన అని. సో వాళ్ళందరితో అండ్ దట్టు వాళ్ళతో నేను మింగిల్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ. సో తెలుసో తెలియకో వాళ్ళు చేయాల్సిన దానికంటే ఇంకొక 100% బెస్ట్ చేస్తారేమో నా ఫీలింగ్. బికాస్ ఆఫ్ దట్ వైబ్, వాళ్ళతో నేను ఉండే విధానం, నా బిహేవియర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి నా మీద ఉండే ప్రేమ అది డబల్ అయ్యి అది వాళ్ళ యాక్టింగ్లో కూడా కనపడద్దని నేను నమ్ముతాను. అంటే వాళ్ళకి నేనేమి నేర్పేది ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్టే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ అవుతుంది. సో దట్స్ మై. ఎలా కుదురుతుంది సార్? వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే చిరంజీవి గారిని సిటీ బస్ ఎక్కించారు, అది ఎలా సాధ్యపడుతుంది? ఎలా చెప్తారు? ఎలా కన్విన్స్? అంటే సో నేను ఫస్ట్ చాలామంది అడిగారు నయనతార ఎలా ఒప్పుకుందంటే నా టైం బాగుండి ఒప్పుకుంది అంతే. సో నేను చెప్పిన టైం బాగుంది, గ్రహ బలాలు బాగున్నాయి, ఒప్పేసుకుంది. సో అదొకటి. అది కాక కాన్సెప్ట్ అమ్మాయికి బాగా నచ్చింది. సో అది అయింది. ఇకపోతే చిరంజీవి గారు గుర్రాన్ని ఎక్కించాం, గుర్రం పట్టుకున్నారు ఆయన, స్కూల్ బస్ అంటే సాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే పెద్దది కాదు, ఎలా వీళ్ళిద్దరు కలిశారు అనే ఒక చెప్పే కథలో వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో ఒక 8-10 years బ్యాక్ కథ కాబట్టి ఆయన కొద్దిగా ఆ టైంలో ఆ జోన్లో చూపించాలని చెప్పి వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మధ్య జర్నీ జరిగింది అనేది ట్రై చేశాను. సార్ చిరంజీవి గారి టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ గారి టైమింగ్ కూడా అద్భుతం. వాళ్ళిద్దరం టైమింగ్ని మ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ సీన్ తీసేటప్పుడు ఒక డైరెక్టర్గా మామూలుగా ఎంజాయ్ చేయరు, వాళ్ళిద్దరు టైమింగ్ మ్యాచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? నేనైతే థియేటర్లో రాబోయే రియాక్షన్ నేను అక్కడ ఉండి లైవ్లో చూసాన్న ఫీలింగ్ వచ్చింది. నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకొని భుజాలు కొరికేసి గిల్లేసి గిచ్చేసి నా లవ్ చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో వెళ్ళిపోయి ఆ ఇద్దరిని పట్టేసుకొని అంటే తెలియని స్పేస్ ఉంటుంది. నేను వెంకటేష్ గారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగానో చిరంజీవి గారి దగ్గర కూడా అంతే ఫ్రెండ్లీగా. ఆయన నిజంగా అనిపిస్తుంది అంత పెద్ద లెజెండరీ స్టార్, మెగాస్టార్ ఆయన మనకు అంత కోఆపరేటివ్గా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఏదో ఫ్రెండ్లీ స్పేస్లో ఉండడం అనేది నేను చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ వైబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు వెంకటేష్ గారితో. నా కెరియర్లో నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్